మరి ఇట్లా అన్ని ఇప్పుడు పెట్టిండు మేడం అవన్నీ కానీ మళ్ళీ అన్ని మొత్తం ఆక్రమించుకుంటే ముస్లిం అంటే మీరు లింగం మీద ఇది ఎట్లా పెట్టిండ్రు? డోంట్ టచ్ మిత్రమా, డోంట్ టచ్. వాళ్ళని దిగమనండి. బుద్ధశాలి బాబానా? సరే, బుద్ధశాలి బాబానే కదా. అవునవును, అది గుడిలాగా పెట్టిరు, అది గోపురం పెట్టిరు, అది కూడా బాధపడలు పెట్టిరు మేడం. సందీప్ నిన్న వీడియో ఉండే కదా, ఆ వీడియో ఓపెన్ మేడం మనం వీడియో తీసినా కదా. అసలు నేను వీడియో ఇప్పుడు అది దిగాను మేడం. మనం గోపురం ఎట్లా కట్టుకుంటాం గుడి మీద. ముస్లిం ఇట్లా ఉండదు కదండి. అదే అది అది దిగ కదా మేడం. మేడం చెప్పులు ఇప్పు వాళ్ళు ఆడ పెట్టుడు ఏంది, లింగాలు పెట్టుడు, ఇది పెట్టుడు. ఏం పేపర్ లేకుండా కబ్జా చేసినట్టే కనబడుతుంది. అధ్యక్షులు చాలా కబ్జా చేస్తారు. వీళ్ళది ఊరు కాదు, వేరే ఊరు నుంచి బతకనికి వచ్చారు. మీరు వేరే ఊరు నుంచి బతకనికి వచ్చారు. పోనీ ఊరోడు వ్యవసాయం చేసుకుంటుండ్రు, ఏదైనా పని చేసుకుంటుండ్రు, బాగుపడుతుంది అనుకుంటే ఇది ఒక ఇది అని మీరు చెప్తారు. కానీ మీకోసం ఏర్పాటు చేసుకుంది గుడి అని. ఎవడు వీడికి రాడు, వీడెవడు మొక్కడు. మీ స్వార్థం కోసం మీరు ఏర్పాటు చేసుకుంది దర్గా అంటే మీ దగ్గర మీ బాయిల కాడ సంతులకు ఎందుకు బయటకు వచ్చారో ఒకసారి అది అవసరం లేదు. మీ పట్టా భూమిలో పెట్టుకోవాలి, ప్రభుత్వ భూమిలో పెట్టుకోవాలి. ఎక్కడ అంతేగాని గవర్నమెంట్ ఏం దేవుడు